మీరు ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పోర్టల్ అదేనండి ఈహెచ్ఎఫ్ పోర్టల్ ఇప్పుడు చూస్తున్నారు. మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు లేదా పెన్షన్దారులు అయినట్లయితే మీరు హెల్త్ కార్డు పొందడం కోసం మీ సభ్యత్వాన్ని ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. అదెలాగంటే ఇదిగో ఇక్కడ సైన్ ఇన్ చూశారుగా, దీనిపై క్లిక్ చెయ్యండి. ఇప్పుడు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్లో ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఐడి, పెన్షనర్ అయితే పెన్షనర్ ఐడి ఎంటర్ చెయ్యాలి. తరువాత పాస్వర్డ్ ఫీల్డ్లో మీ పాస్వర్డ్ని ఎంటర్ చెయ్యాలి. తరువాత లాగిన్పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అవ్వడానికి మీరు మీ ఐడిని మరియు పాస్వర్డ్ని పొందడానికి మీ ఎస్టీఓని లేదా డీడీఓని సంప్రదించండి. మొదటిసారి లాగిన్ అయిన తరువాత మీరు మీ పాస్వర్డ్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయింది కదా. ఈ పేజీలో రిజిస్ట్రేషన్ ట్యాబ్ మీద కర్సర్ ఉంచగానే ఇనిషియేట్ ఎంప్లాయ్ కార్డ్ కనిపిస్తుంది. దీనిమీద క్లిక్ చెయ్యండి. ఇప్పుడు ఆధార్ నంబరుకు సంబంధించిన బటన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఆధార్ నంబరని, ఆధార్ ఎన్రోల్మెంట్ నంబరని 2 రేడియో బటన్స్ కనిపిస్తాయి. ఎవరి దగ్గర ఏ నంబరుంటే ఆ నంబర్ సంబంధిత రేడియో బటన్ని క్లిక్ చెయ్యండి. ఇప్పుడు పక్కనే ఉన్న ఫీల్డ్లో మీ నంబర్ని ఎంటర్ చేసి పక్కనే ఉన్న రిట్రైవ్ డీటెయిల్స్ బటన్ని క్లిక్ చెయ్యండి. అప్పుడు అప్లికేషన్ ఫర్ ఎంప్లాయీస్ లేదా అప్లికేషన్ ఫర్ పెన్షనర్స్ కార్డ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో రెడ్ స్టార్స్ ఉన్న మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నింటినీ నింపిన తరువాత సేవ్ బటన్ని క్లిక్ చెయ్యండి. సేవ్ చేసి అటాచ్మెంట్ బటన్ని క్లిక్ చేసి మ్యాండేటరీ అటాచ్మెంట్స్ని అప్లోడ్ చెయ్యండి. చేశాక సబ్మిట్ అప్లికేషన్ బటన్ని క్లిక్ చేస్తే అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఈ అలర్ట్ మెసేజ్లో ఓకేని క్లిక్ చేస్తే మనం ఇప్పటిదాకా ఎంటర్ చేసిన డీటెయిల్స్తో కూడిన ప్రింట్ ప్రివ్యూ కనబడుతుంది. ఈ పేజ్ని ప్రింటౌట్ తీసి ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి సరిచూసుకొని ఎంప్లాయ్ లేదా పెన్షనర్ సిగ్నేచర్ అని ఉన్నచోట సంతకం చెయ్యండి. ఆ తరువాత దీన్ని స్కాన్ చేసి పోర్టల్లో అటాచ్మెంట్స్లో అప్లోడ్ చేసి సబ్మిట్ ఫర్ అప్రూవల్ బటన్ని క్లిక్ చెయ్యండి. అప్పుడు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. ఎంప్లాయ్ అయితే వారి యొక్క అప్లికేషన్ వాళ్ల డీడీఓ లాగిన్లోకి వెళ్తుంది. పెన్షనర్ అయితే వారి యొక్క అప్లికేషన్ వాళ్ల ఎస్టీఓ లాగిన్లోకి వెళ్తుంది. డీడీఓలు కాని ఎస్టీఓలు కాని వాళ్ల లాగిన్లోకి వచ్చిన అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ను వెరిఫై చేస్తారు. చిన్న చిన్న పొరపాట్లుంటే ఎడిట్ చేసి అప్రూవ్ చెయ్యొచ్చు. అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేస్తారు. ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే రిజెక్ట్ చేస్తారు. డీడీఓలు గాని ఎస్టీఓలు గాని అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే అది అప్లికెంట్ లాగిన్లోకి వెళ్తుంది. ఇలా తిరిగి వచ్చిన అప్లికేషన్ని దరఖాస్తుదారుడు పొరపాట్లు సరిదిద్ది తిరిగి సబ్మిట్ చేసుకోవచ్చు. ఎస్టీఓలు గాని డీడీఓలు గాని అప్రూవల్ ఇచ్చి కార్డ్ ఇష్యూయింగ్ అథారిటీకి ప్రింటింగ్ కోసం పంపిస్తారు. దీంతో ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ నిధి పోర్టల్లో మీ హెల్త్ కార్డ్ సభ్యత్వ నమోదు పూర్తవుతుంది.